స్వాతంత్ర్య భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయులై విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడితే నేటి బాలలే రేపటి పౌరులే దేశ భవిష్యత్తు మార్గం నిర్దేశకులు విద్యార్థులు అని, వారి ఎదుగుదలకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన నెహ్రూ ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని పలువురు ఉపాధ్యాయులు కోరారు. అలాగే ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భావ ప్రకటన అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే నీ యొక్క అస్తిత్వాన్ని నిలిపే విధంగా ఉండాలి. అది ఎదుటి వారికి మార్గదర్శకంగా ఉండేటట్టు ఉండాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని పూర్తిగా ఇబ్బంది పెట్టే రకంగా నీ భావ ప్రకటన అనేటటువంటిది ఉండకూడదు. అది భావ ప్రకటనకు సంబంధించి విద్యార్థులుగా మీరు ఏం చేయాలి? భావ ప్రకటనలో ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడమన్నప్పుడు తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ ఐడియా ఓరల్లీ విత్ ఫ్రీ అండ్ ప్లాన్. దాని తప్పులు పోయినా పర్వాలేదు, మీరు ఏం చేయాలంటే దాని గురించి మాట్లాడాలి. ఇంతకుముందు ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి నేను అప్పుడే వస్తున్న లోపలికి టీచరే చేయొచ్చు, బహుశా టీచర్ల గురించి మాట్లాడమని చెప్తే చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలని వెళ్ళిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఈ రోజు మీరు టీచర్లుగా అయ్యారు కాబట్టి